ఆసిఫాబాద్ కు చెందిన బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అవిడపు ప్రణయ్ కుమార్ ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని జాతీయ కార్యాలయంలో అవిడపు ప్రణయ్కి పత్రాన్ని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అందజేశారు. ప్రణయ్ విద్యారంగ నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నారని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా తనదైన గుర్తింపు పొందారని రాధాకృష్ణ అన్నారు. జూన్ 10న పూణేలో బహుజన సాహిత్య అకాడమీ నిర్వహించే వెస్టర్న్ ఇండియా బహుజన రైటర్స్ 4వ కాన్ఫరెన్స్లో అవార్డు అందిస్తామని తెలిపారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసి అవిడపు ప్రణయ్ కుమార్ ఆయన విద్యార్థి దశ నుంచి అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ విద్యార్థి సమస్యల మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన వ్యక్తి. మరి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా మరి బీసీ హక్కుల కోసం, బీసీ ప్రజల సంక్షేమం కోసం, బీసీ యువత సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నందుకు గాను, మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి పూలే యొక్క సిద్ధాంతం, ఆలోచన విధానంలో వారు పనిచేస్తున్నందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే నేషనల్ అవార్డుకు వారిని సెలక్షన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణే ప్రాంతం, అంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే పుట్టినటువంటి ఊరు అది. మరి ఆ జన్మస్థలంలో అక్కడ బహుజన సాహిత్య అకాడమీ వారు వెస్టర్న్ ఇండియా బహుజన్ రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్ను కండక్ట్ చేయబోతా ఉన్నాం. మరి ఆ కాన్ఫరెన్స్లో ప్రణయ్ కుమార్కు ఈ నేషనల్ అవార్డును అందజేయనున్నాం. మరి ప్రణయ్ కుమార్ను మహాత్మా జ్యోతిరావు పూలే నేషనల్ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్యంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాదే వెంకటేశ్వర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ తరఫున ప్రణయ్ కుమార్కు శుభాకాంక్షలు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసి